తర్వాత ముఖ్యంగా ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో డిఎస్సి పెట్టి దాంట్లో 16,000 మందికి అందరికీ పోస్టింగ్లు ఇచ్చిన ఒక నెలకు అదంతా దాంట్లో కొన్ని పొరపాట్లు జరిగినాయని, తప్పులు జరిగినాయని, ఆ తర్వాత నిరసన పేరుతో ఈరోజు పులివెందుల్లో ఎంత రాద్ధాంతం. ఇవన్నీ మన పులివెందుల ప్రజలకు అవసరమా? ప్రశాంతంగా ఉండే పులివెందులను ఏదో రకంగా డిస్టర్బ్ చేసి ఇక్కడ ఏదోటి అల్లర్లు క్రియేట్ చేయాలని ఆ గేట్లు మూస్తే దాన్ని తోసుకొని పోయి అదంతా చేసి ఏమ్రంతా పోలీసులు కానీ వాళ్ళు సమయం పాటించకపోతే అదొక పెద్ద ఇష్యూ అయ్యి శాంతి భద్రతలకు ఆ పరిస్థితి వచ్చేది. ఇవన్నీ ప్రశాంతంగా ఉండే మన పులివెందులకు అవసరమా? పర్మిషను మీకు ఇవ్వడం లేదు. ఎక్కడైతే మీరు చెప్పినారో అక్కడ ఉండండి. అక్కడ నుంచి ఒక 100 నుంచి 150 మంది ఇంపార్టెంట్ లీడర్స్ ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి మీరు కావాలంటే వెళ్ళొచ్చు. అక్కడి నుంచి లోపలికి ఎంపీ గారితో పాటు 10 మంది ఇంపార్టెంట్ వాళ్ళపై మీ రిప్రజెంటేషన్స్ అవి ఇమ్మని వాళ్ళకి పర్మిషన్ ఉండేది. ఎందుకు ఇంత క్లారిటీగా నాకు తెలుసు అంటే నేను పర్మిషన్కి అప్లై చేశా. 3-4 రోజుల నుంచి చూస్తానా ఆడ దీక్షలు ఈడ దీక్షలు అని పెట్టి సంబంధం లేని ఇష్యూ అంతే మాట్లాడతా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి మా ప్రభుత్వం చేసిన దానికి మద్దతుగా మేము కూడా శాంతియుత ర్యాలీ ఈరోజు నిర్వర్తిస్తాము. వాళ్ళది ఇంకా 3 రోజులు అయింది, సూను చాలైంది మాకు. మేము కూడా శాంతియుతంగా మేము ధైర్యంగా డిఎస్సి పెట్టాం, ఇన్ని పోస్టులు ఇచ్చాం, ఎక్కడ అవకతవకలకు ఛాన్సే లేదని శాంతియుతంగా మేము కూడా వచ్చేసి ధర్నా చేస్తామని పోలీసు వాళ్ళని అడిగితే వాళ్ళు ఈరోజు పెట్టుకున్నారు. ఆ తర్వాత మీరు ఇంకో రోజు కావాలంటే పెట్టండి, వద్దంటే మేము ఆ తర్వాత నైతికంగా అంటే పులివెందుల ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో మేము మా శాంతియుత ధర్నాన్ని కూడా విరమించుకున్నాము. అలాంటిది మీరు పోయి లేని పర్మిషన్ పెట్టుకొని పోలీసు వాళ్ళతో పెట్టుకొని ఇదంతా చేయడము తర్వాత ఒక ఎత్తు అయితే చేశారు. ఈరోజు ఎంపీని కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డిని కానీ ఒక్కరోజైనా మా ప్రభుత్వం ఏమైనా హౌస్ అరెస్ట్ చేసిందా? ఎవరి ప్రతిపక్షంలోనే అధికార పక్షంలోనే ఎవరి నిరసన వాళ్ళు తెలుపుకునే రైట్ మీకుంది. కాబట్టి ఎక్కడా కానీ మిమ్మల్ని హౌస్ అరెస్ట్ కానీ చేయకుండా లిమిటెడ్ పర్మిషన్ ఈ రకంగా పోండనిస్తే దాన్ని ఉల్లంఘించి మీ ఇష్టం వచ్చినట్లు మీరు ప్రశాంతంగా వచ్చి పులివెందులలో భగ్నం వాటిస్తూ వాళ్ళను ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఎంపీ గారికి ఆ మాత్రం అవగాహన లేదా? స్టూడెంట్స్ ఇన్వాల్వ్ చేసేది. ఆ తర్వాత నలంద స్కూల్లో విద్యార్థులను, తర్వాత తపస్య స్కూల్ విద్యార్థులను, తర్వాత శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులను రమ్మని తర్వాత వాళ్ళను ఆ తర్వాత ధర్నాలో పాల్గొనేట్టుగా చేశారు. వాళ్ళ వయసు ఎంత? వాళ్ళు ఇంకా మేజర్ కూడా మైనర్స్ వాళ్ళంతా. వాళ్ళను కూడా ఇప్పటి నుంచే కొందరికైతే పాపం పిల్లలకు తెలియక అమాయకంగా కండవాలు కూడా వేశారు. ఇంత నీచంగా ఇంత ఘోరంగా పిల్లలను విద్యార్థుల జీవితాలను కూడా ఈరోజు రాజకీయాల వైపు ఆ తర్వాత మళ్ళించి వాళ్ళ జీవితాలను ఏం చేయాలనుకున్నారు? నువ్వు ఒక ధర్నా నిర్వహిస్తావంటే నువ్వు ఆ ధర్నాను లీడ్ చేస్తావంటే ఇలాంటివి తప్పని చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా ఎంపీకి? ప్లస్ మేము స్కూల్ వాళ్ళను విచారిస్తే మున్సిపాలిటీకి చెందిన ఒక 10 మంది పేర్లు మేము కావాలంటే పోలీసులు అడిగితే చెప్తాం సార్. 10 మంది వచ్చి మీరు భవిష్యత్ పులివెందుల్లో స్కూళ్ళు నడుపుకోవాలంటే ఈరోజు మీ ధర్నాకు మీరు స్టూడెంట్స్ని పంపించాల్సిందని వాళ్ళని బెదిరించి తర్వాత వాళ్ళతో స్కూల్ విద్యార్థులతో ధర్నాలు చేశారా? ఇంత నీచమైన కార్యక్రమమా? అంటే పిల్లలకు వాళ్ళ భవిష్యత్తును పాడు చేసి ఇప్పటి నుంచే వాళ్ళను ఆ తర్వాత ఏం చేయాలనుకుంటారు మీరు? సరే, దాంట్లో ఉద్యోగం రానోడు ఎవడన్నా వచ్చాడా ఈ ధర్నాకు? అంతా మీ కార్యకర్తలు వాళ్ళు వచ్చారు. ఒక ఎస్ఐ గారు కూడా ఒకరిని అడిగితే ధర్నా ఏముంది సార్, ఎంపీ ఆఫీస్ నుంచి ధర్నాకు ఫోన్ చేసినారు, వచ్చాము, మాదేముంది సార్ అని మాట్లాడతారు. అంటే వాళ్ళు దేనికి వచ్చారో ఏంటని కూడా తెలియకుండా వచ్చిన వాళ్ళంతా ఉన్నారు. డిఎస్సి ఎగ్జామ్ రాసి నిజంగా రానోడు ఎవడన్నా ఈ ధర్నాలో పార్టిసిపేట్ చేశాడా? ఇంత ఘోరంగా విద్యార్థుల జీవితాలతో కూడా ఆడుకోవడం ఇది కరెక్ట్ కాదు. ఇంకోటి ఎంతసేపు ఉన్నా దాంట్లో ఇది డిఎస్సి అనేది ఆన్లైన్లో జరిగిన ఎగ్జామ్. ఆన్లైన్లో ఎగ్జామ్ జరిగిందంటే ఇంకా పేపర్ అవుట్ అనే దానికి ఛాన్సే లేదు. ఆన్లైన్లో పేపర్ వస్తుంది ఆ రోజు. అది ఎక్కడా కూడా
పేపరు తర్వాత లీక్ అని కానీ ఇంకోటి కానీ ఎక్కడ లేదు. ఆన్లైన్లో ఆ తర్వాత వచ్చినది. ఆన్లైన్లో వచ్చింది, పోస్టింగ్లు పడినాయి, అంతా అయిపోయింది. ఈ జీవోల ప్రకారం ఏదో స్పోర్ట్స్ కోట అంట ఇదంతా ఇది ఇట్లా చేసినారు అని జనరల్గా హైకోర్టుకు వాటికి పోతారు. అలా మీరు కోర్టును కూడా సంప్రదించినారు. కోర్టు కూడా దీంట్లో ఎలాంటి అవకతవక లేదు, డిఎస్సి సజావుగా జరిగిందని హైకోర్టే ఆ తర్వాత క్లీన్ చిట్ ఇచ్చింది. క్లీన్ చిట్ ఇచ్చినాక కూడా మీరు ఏ ప్రయోజనం కోసము ఆ తర్వాత కర్నూలులో ఎవరైతే డిఎస్సిలో పాస్ అయిన వాళ్ళు వాళ్ళకు మద్దతుగా ప్రభుత్వ టీచర్లు అందరూ కలిసి వచ్చేసి ఆ తర్వాత భారీగా అక్కడ ధర్నా చేసినారు కదా కర్నూలులో. మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటారు, మీ రాజకీయాలకు మమ్మల్ని ఉద్యోగాలు సంపాదించే మమ్మల్ని బలిపశువుం చేయొద్దండి అని. ఎక్కడ అది కూడా కొండారెడ్డి బుడిజెక్కి ఒకవేళ ఎవరన్నా మీరు కూడా కొందరు వీళ్ళని కూడా ఇట్లా పంపించింటారు అనుకోవచ్చు. మేము పంపించే కర్నూలు వరకు పంపించాం, కొండారెడ్డి బుర్జి అయితే ఎక్కిలేం కదా. కొండారెడ్డి బుర్జి ఎక్కి మా జీవితాలతో దయచేసి మీరు ఆటలాడుకోవద్దండి, మేము సొంతంగా రాసి చదువుకొని కష్టపడి రాసిన దాని మీద రాద్ధాంతం చేయకండి, మేము స్వయంగా మేము సంపాదించుకునే ఉద్యోగాలు ఇవి, దీంట్లో ఎవరి ప్రమేయం కానీ ఎలాంటి అక్రమాలు కానీ జరగలేదని వాళ్ళు అంతగా చాటి చెప్పిన సందర్భం కూడా పరిపాలించినారు కదా. 5 సంవత్సరాలలో ఈరోజు డిఎస్సిలో జరిగిన అక్రమాలని డిఎస్సి గురించి మీరు మాట్లాడుతున్నారు. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన టైంలో ఒక్క డిఎస్సి కూడా మీరు ఎందుకు నిర్వహించలేకపోయినారు? అంటే టీచర్ పోస్టులు వేకెంటీ లేవనా, ఆ తర్వాత లేక మీ వాళ్ళకి ఇచ్చుకోవాలని ఏదో చేసుకొని అట్లా డిలే అయిందే ఎందుకు మీరు డిఎస్సి ఈరోజు 16,000 మంది ఉద్యోగులు ఖాళీ అయ్యి మేము ఫుల్ఫిల్ చేశాం. తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం కూడా మళ్ళీ పెడతా అంటున్నాం. ఇన్ని ఖాళీలు ఇన్ని వేకెన్సీలు ఉండి అంత పరిపాలన అంతా మీ చేతిలో ఉన్నప్పుడు ఈరోజు మీరు డిఎస్సి గురించి మాట్లాడే మీకు ఏం అర్హత ఉంది? ఆ తర్వాత మీరు జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసి డిఎస్సి ఎందుకు మీ 5 ఏళ్ల కాలంలో ఒక్క డిఎస్సి కూడా మీరు ఎందుకు నిర్వహించలేకపోయినారో సూటిగా ఎంపీ సమాధానం చెప్పాలి. ఈరోజు మా లోకేష్ బాబు రాజీనామా చేయాలంటారు, దానికి ధర్మేంద్ర ప్రధానం ముడిపెడతారు. ఇప్పుడు సెంట్రల్లో నీటిలో జరిగిన దానికి డిఎస్సిలో జరిగిన దానికి ఏమన్నా సంబంధం ఉందా? నీట్ ఎగ్జామ్ అనేది ఆల్రెడీ పేపర్ లీక్ అయిపోయింది. పేపర్ లీక్ అయిందని తెలిసి ఆ ఎగ్జామ్ను ఎవరైతే కండక్ట్ చేసినారో ఆ ఎగ్జామ్ను క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది. అంటే ఏమని, అక్కడ తప్పు జరిగింది, అది ఏ రకంగా అయినా కానీ తప్పు జరిగింది. అక్కడ తప్పు జరిగింది కాబట్టి అప్పుడు ఏదైతే ఎగ్జామ్ రాసిన వాళ్ళు 20 మంది ఆత్మహత్య చేసుకున్నారు ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తానే. అంతటి సీరియస్ ఇష్యూ అయిపోయి దాన్ని ఏదైతే కాక్రోచ్ పార్టీ కావచ్చు, జంజీ ఉద్యమము ఇట్లా మీలాగా ఇట్లా ఎవడంటే వాళ్ళు కాకుండా నిజంగా బాధితులు చేసినారు కాబట్టి ఆ ఉద్యమం సక్సెస్ అయ్యి దాంట్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఏం జరిగింది? అక్కడ పేపర్ లీక్ అయింది, ఎగ్జామ్ కూడా మళ్ళీ కండక్ట్ చేశారు. ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ పేపర్ ఆన్లైన్లో వచ్చింది, ఉద్యోగాలు అయినాయి, అంతా ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు. దానికి దీనికి ముడిపెట్టడం ఏందో నాకైతే అర్థం కాలే. ఏందో ఆడ జరిగిందని ఈడ ట్రై చేసి ఏం చేయపుణ్యా మా లోకేష్ బాబు మీద ఏందో ఇది చేసి ఏదో ఆయనకు చెడ్డ పేరు తేవాలని చూస్తున్నారు తప్ప దీంట్లో నిజంగా వాళ్ళను ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. మీ ఎంటముడు వచ్చింది ఎవరు, మీరు మాట్లాడేది ఏంది, దానికి లోకేష్ బాబు ఏమైనా అవకతవకలు జరిగింటే కదా చేసేదానికి. కోర్టే నిర్ధారించినప్పుడు ఇంకా లోకేష్ బాబు రాజీనామా అనే ప్రస్తావన తర్వాత ఎందుకు వస్తుంది? కాబట్టి ఎవరైతే లీడ్ చేసిన ఎంపీ గారికి మేము చెప్పేది, అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, మీరు ఎత్తుకునే సబ్జెక్టు 100% తప్పు. ఇంకో సబ్జెక్టు మీద ఇప్పుడు ప్రతిపక్షం అన్నాక ఏదన్నా తప్పులు ఎత్తి చూపండి, దాన్ని స్వాగతించి ప్రజలకు మేలు కలిగేట్టుగా చేయాలా. ఇప్పుడు ఎగ్జాంపుల్ 52% షార్ట్ ఫాల్ ఉంది, ఇంకా వేరే మండలాల్లో కొంత, అన్ని ఇట్లా వర్షాభావ పరిస్థితులు షార్ట్ ఫాల్ ఉన్నాయి. రైతులు అసలు విత్తనం వేసుకునే పరిస్థితి లేదు, కొందరు విత్తనా కూడా పండుతాయో లేదో తెలియదు. అలాంటప్పుడు అందరూ కూడా ఇన్సూరెన్స్కు కట్టుకున్నారు, ఏది వర్షాభావం పడలేదని. ఇన్సూరెన్స్ సాధించేదానికి, రైతులకు ఇన్సూరెన్స్ వచ్చేదానికి నువ్వు నేను ఇద్దరం కలిసి ఫైట్ చేద్దాం, ఎక్కడ కావాలంటే అక్కడ ధర్నా చేసి రైతులకు ఇన్సూరెన్స్ ఇప్పిస్తాం. అలాంటి ఏదన్నా ప్రజలకు ఉపయోగపడే దాంట్లో ఏదన్నా అలాంటి టేకప్ చేయాలి. కానీ ఇంకా ఇప్పటికి 3-4 లిఫ్ట్లు, అన్ని కెనాల్ అన్నీ వస్తానే 2-3 లిఫ్ట్లు కన్నా పెడితే తర్వాత అంటే ఎగ్జాంపుల్ వేముల కొత్తపల్లి దగ్గర ఒక లిఫ్ట్ పెడితే ఒక 200-300 ఎకరాలకు, మా సింహాద్రి మండలంలో ఇట్లాంటి 3-4 ఇంపార్టెంట్ లిఫ్ట్స్ ఉన్నాయి.
నీ ఎంపీ లాట్స్లో కొంత పెట్టు, మేము గవర్నమెంట్ నుంచి కొంత తెస్తాం, రైతులకు ఉపయోగపడతాయి. అలాంటి కార్యక్రమాలు ఏమన్నా చేపట్టు కానీ ఆ తర్వాత ఇలాంటివన్నీ చేసి మొన్న పోయి గడ్కరీ దగ్గర ముద్దనూరు నుంచి కడపకు 4 లైన్ కావాలని అడుగుతాడు. నువ్వు పుట్టి పెరిగిన పులివెందులో నువ్వు పొద్దున్న లేచి హైదరాబాద్కు ఈ రోడ్లో పోతావు, రాయలాపురం నుంచి తిమ్మాపురం క్రాస్కు 4 లైన్ అడగాలనా లేదా? అంటే నీకు పులివెందుల పట్ల కానీ పులివెందుల మీద కానీ ఏం లేదు. ఇక్కడ ఉండే ప్రజలను మీరు ఒక ఓటింగ్ యంత్రాలుగా చూస్తున్నారు. అంతకు తప్పితే ఎటు మాకేస్తున్నారు కదా, వీళ్ళకి చేసినా ఒకటే చేయకున్నాడు. లేదంటే గడ్కరీ దగ్గరికి పోయి ఆడ అయిపోయిన రోడ్డును శాంక్షన్ అవుతుంది. ఇంకా అది తెలుసుకొని ఏదో నేను అడిగితే ఇచ్చినట్టు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి నేనే సాధించినట్టు. నువ్వు పొద్దున్న రాయలాపురం నుంచి తిమ్మాపురం క్రాస్ కడుగు 4 లైన్, అప్పుడు పులివెందుల నుంచి హైదరాబాద్కి అంతా 4 లైన్ అవుతుంది కదా. ఆ గడ్కరీ గారిని అది అడిగి నువ్వు శాంక్షన్ చెప్పి అంత నీ పేరు చెప్పుకుంటారు కదా. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఏదన్నా కానీ చేసి ప్రజల మెప్పు ఎక్కడన్నా కానీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కానీ వారానికి కానీ 10 రోజులకు కానీ ఎప్పుడన్నా రిజల్ట్ వచ్చి జాబ్స్ అన్నీ ఇచ్చి వాళ్ళను ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత స్టార్ట్ అయిన ఉద్యమం కదా ఇది. మీరే చెప్పండి. పేపర్ లీకు వాడు డౌన్లోడ్ చేసినాడైతే ఎవడోడు 4 రోజులకు 5 రోజులకు తెల్లా. ఇప్పుడు మీకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తా. 2005లో రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు ఇట్లే మొత్తం డబ్బులు 3 లక్షలు 4 లక్షలు తీసుకొని వాళ్ళకి ఏం మేనేజ్ చేసుకున్నారు, వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. అందరికీ ఉద్యోగాలు వచ్చినాక వాళ్ళు డబ్బులు ఇచ్చుకున్నాం చేసుకున్నాం, ఎటు దాంట్లో సెలెక్ట్ అయినట్టు వచ్చింది. వచ్చినాక మా ఏం బిగుతారులే అనుకున్నారేమో తప్ప దీంట్లో నిజంగా వాళ్ళను ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. మీ ఎంటమ్ముడు వచ్చింది ఎవరు, మీరు మాట్లాడేది ఏంది, దానికి లోకేష్ బాబు ఏమైనా అవకతవకలు జరిగింటే కదా చేసేదానికి. కోర్టే నిర్ధారించినప్పుడు ఇంకా లోకేష్ బాబు రాజీనామా అనే ప్రస్తావన తర్వాత ఎందుకు వస్తుంది? కాబట్టి ఎవరైతే లీడ్ చేసిన ఎంపీ గారికి మేము చెప్పేది, అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మీరు ఎత్తుకునే సబ్జెక్టు 100% తప్పు. ఇంకో సబ్జెక్టు మీద ఇప్పుడు ప్రతిపక్షం అన్నాక ఏదన్నా తప్పులు ఎత్తి చూపండి, దాన్ని స్వాగతించి ప్రజలకు మేలు కలిగేట్టుగా చేయాలా. ఇప్పుడు ఎగ్జాంపుల్ 52% షార్ట్ ఫాల్ ఉంది. ఇంకా వేరే మండలాల్లో కొంత, అన్ని ఇట్లా వర్షాభావ పరిస్థితులు షార్ట్ ఫాల్ ఉన్నాయి. రైతులు అసలు విత్తనం వేసుకునే పరిస్థితి లేదు, కొందరు విత్తనాకు కూడా పండుతాయి లేదో తెలియదు. అలాంటప్పుడు అందరూ కూడా ఇన్సూరెన్స్కు కట్టుకున్నారు, ఏది వర్షాభావం పడలేదని. ఇన్సూరెన్స్ సాధించేదానికి, రైతులకు ఇన్సూరెన్స్ వచ్చేదానికి నువ్వు నేను ఇద్దరం కలిసి ఫైట్ చేద్దాం, ఎక్కడ కావాలంటే అక్కడ ధర్నా చేసి రైతులకు ఇన్సూరెన్స్ ఇప్పిస్తాం. అలాంటి ఏదన్నా ప్రజలకు ఉపయోగపడే దాంట్లో ఏదన్నా అలాంటి టేకప్ చేయాలి. కానీ ఇంకా ఇప్పటికి 3-4 లిఫ్ట్లు, అన్ని కెనాల్ అన్నీ వస్తానే 2-3 లిఫ్ట్లు కన్నా పెడితే తర్వాత అంటే ఎగ్జాంపుల్ వేముల కొత్తపల్లి దగ్గర ఒక లిఫ్ట్ పెడితే ఒక 200-300 ఎకరాలకు, మా సింహాద్రిపురం మండలంలో ఇట్లాంటి 3-4 ఇంపార్టెంట్ లిఫ్ట్స్ ఉన్నాయి. నీ ఎంపీ లాట్స్లో కొంత పెట్టు, మేము గవర్నమెంట్ నుంచి కొంత తెస్తాం, రైతులకు ఉపయోగపడతాయి. అలాంటి కార్యక్రమాలు ఏమన్నా చేపట్టు కానీ ఆ తర్వాత ఇలాంటివన్నీ చేసి మొన్న పోయి గడ్కరీ దగ్గర ముద్దనూరు నుంచి కడపకు 4 లైన్ కావాలని అడుగుతాడు. నువ్వు పుట్టి పెరిగిన పులివెందులో నువ్వు పొద్దున్న లేచి హైదరాబాద్కు ఈ రోడ్లో పోతావు, రాయలాపురం నుంచి తిమ్మాపురం క్రాస్కు 4 లైన్ అడగాలనా లేదా? అంటే నీకు పులివెందుల పట్ల కానీ పులివెందుల మీద కానీ ఏం లేదు. ఇక్కడ ఉండే ప్రజలను మీరు ఒక ఓటింగ్ యంత్రాలుగా చూస్తున్నారు. అంతకు తప్పితే ఎటు మాకేస్తున్నారు కదా, వీళ్ళకి చేసినా ఒకటే చేయకున్నాడు. లేదంటే గడ్కరీ దగ్గరికి పోయి ఆడ అయిపోయిన రోడ్డును శాంక్షన్ అవుతుంది. ఇంకా అది తెలుసుకొని ఏదో నేను అడిగితే ఇచ్చినట్టు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి నేనే సాధించినట్టు. నువ్వు పొద్దున్న రాయలాపురం నుంచి తిమ్మాపురం క్రాస్ కడుగు 4 లైన్, అప్పుడు పులివెందుల నుంచి హైదరాబాద్కి అంతా 4 లైన్ అవుతుంది కదా. ఆ గడ్కరీ గారిని అది అడిగి నువ్వు శాంక్షన్ చెప్పి అంత నీ పేరు చెప్పుకుంటారు కదా. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఏదన్నా కానీ చేసి ప్రజల మెప్పు ఎక్కడన్నా కానీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కానీ వారానికి కానీ 10 రోజులకు కానీ ఎప్పుడన్నా రిజల్ట్ వచ్చి జాబ్స్ అన్నీ ఇచ్చి వాళ్ళను ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత స్టార్ట్ అయిన ఉద్యమం కదా ఇది. మీరే చెప్పండి. పేపర్ లీకు వాడు డౌన్లోడ్ చేసినాడైతే ఎవడోడు 4 రోజులకు 5 రోజులకు తెల్లా. ఇప్పుడు మీకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తా. 2005లో రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు ఇట్లే మొత్తం డబ్బులు 3 లక్షలు 4 లక్షలు తీసుకొని వాళ్ళకి ఏం మేనేజ్ చేసుకున్నారు, వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. అందరికీ ఉద్యోగాలు వచ్చినాక వాళ్ళు డబ్బులు ఇచ్చుకున్నాం చేసుకున్నాం, ఎటు దాంట్లో సెలెక్ట్ అయినట్టు వచ్చింది. వచ్చినాక మా ఏం బిగుతారులే అనుకున్నారేమో కొందరుగా, మేము పని డబ్బులు ఇచ్చుకున్నాము మాకు ఉద్యోగాలు వచ్చాయని చెప్పినారు. అప్పుడు తొండూరు మండల కన్వీనర్ ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి అన్న రాజశేఖర రెడ్డికి చాలా దగ్గరగా ఉన్నాడు. హెలిప్యాడ్ దిగుతానే రాజశేఖర రెడ్డికి పోయి విషయం చెప్పినాడు.
ఇట్లా నీ దృష్టికి వచ్చిందో లేదో ఇట్లా డబ్బులు జరిగినాయి ఇట్లా జరిగినాయి అట్లా అది నిజం అయితే ఎంక్వైరీ చేస్తాను. ఎంక్వైరీ చేసి తేలింది. అంటే ఇది ఇట్లా మొత్తం డబ్బులు తీసుకొని ఇదంతా చేశాను. ఇంకా ఎంక్వైరీలో అప్పుడు సస్పెండ్ చేసి ఓన్లీ అప్పుడు ఏ జిల్లా ఆ జిల్లాకు సపరేట్గా ఎగ్జామ్ పెడతాను. కడప జిల్లాలో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయని కడప వాళ్ళకు, కర్నూలు అట్లా కడప జిల్లా వ్యాప్తంగా డిఎస్సిని అప్పుడు ఆయన రద్దు చేశాడు. మీకు గుర్తుందో లేదో. గుర్తు చేసి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే పోతా లాస్ట్ కడపలో ఉండే వాళ్ళ బంధువుల దగ్గరికి ఆగింది. ఇంకెందుకని ఆయన అంత దూరం వదిలేని సస్పెండ్ చేసి దాన్ని వదిలేశాడు. ఇట్లా తప్పు జరిగిందంటే ఎక్కడో చోట బయటపడుతుంది.